నమస్తే. భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో 19వ శ్లోకం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. భగవానుడు 13వ శ్లోకం నుంచి అర్జునుడికి తన ప్రియమైన భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నారు. 13వ శ్లోకంలో 7 లక్షణాలు చెప్పారు, 14వ శ్లోకంలో 4 లక్షణాలు, 15వ శ్లోకంలో 4 లక్షణాలు, 16వ శ్లోకంలో 6 లక్షణాలు, 17వ శ్లోకంలో 5 లక్షణాలు, 18వ శ్లోకంలో 5 లక్షణాలు. ఇప్పుడు ఈ శ్లోకంలో 4 లక్షణాలు చెప్తున్నారు. సో ఏమంటున్నారు? తుల్య నిందా స్తుతిర్మౌని. సో ఎవరైనా అతన్ని స్తుతి చేసినా లేకపోతే నిందించినా కూడా అతడు సమంగా ఉంటాడు. ఎటువంటి ఏ భావాలు కలిగి ఉండడు, సమంగా ఉంటాడు. అట్లాగే తుల్య నిందా స్తుతిర్ మౌని. మౌని అంటే మౌనంగా ఉంటాడు, కానీ ఎప్పుడు మాట్లాడాలో ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు. సో ఈ మాట మీద నియంత్రణ కలిగి ఉంటాడు. సో తుల్య నిందా స్తుతిర్ మౌని సంతుష్టో ఏన కేనచిత్. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తృప్తి కలిగి ఉంటాడు. సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి. సో విత్ రెస్పెక్ట్ టు ప్లేస్ ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాడు, బ్యాలెన్స్డ్ మైండ్ కలిగి ఉంటాడు. అంటే ఈ ప్లేస్ లో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, ఆ ప్లేస్ లో ఉంటే ఉండను, అట్లా ఏం లేదు. విత్ రెస్పెక్ట్ టు ద ప్లేస్ అండ్ లొకేషన్ ఈజ్ ఆల్వేస్ స్టేబుల్. సో అట్లా అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. సో ఈ లక్షణాలు కలగ ఉన్నవాడు నాకు ఇష్టం అర్జున అని చెప్తున్నారు. సో ఇప్పటిదాకా 13వ శ్లోకం నుంచి భగవానుడు 35 లక్షణాలు చెప్పారు. ఆయన ప్రియమైన భక్తులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో సో ఇవన్నీ మనం అలవర్చుకోవడానికి ట్రై చేయాలి. క్లీం కృష్ణాయ నమః.